చందమామ కథ కృతజ్ఞురాలు. ఒకానొక అరణ్యానికి సమీపాన కుటీరంలో ఒక 10 ఏళ్ల బాలుడు నివసిస్తూ ఉండేవాడు. అరణ్య ప్రాంతంలోనే ఉన్నప్పటికీ వాడికి సరస్వతి కటాక్షం కలగటం చేత వరప్రసాదంగా సమస్త విద్యలు అలవడినాయి. అన్ని విద్యలతో పాటు మంత్ర విద్యలో కూడా నేర్పు కలిగింది. అడవిలో ఉండే పక్షుల భాషలు, జంతువుల భాషలు అన్నీ వాడికి తెలుసు. తన విద్యలన్నీ వాడు పరోపకారం కోసమే వినియోగించేవాడు. అందుచేత ఆ బాలుణ్ణి అందరూ బాలయోగి అని పిలుస్తూ వచ్చారు. ఒకరోజు మధ్యాహ్నం ఎండ మటమట కాస్తున్నది. చెట్టు నీడని కూర్చొని ఉన్న బాలయోగికి చిన్న కునుకు పట్టింది. కునుకు గాఢ నిద్రగా మారింది. మంచి నిద్రలో ఉన్న బాలయోగికి ఏదో వికృతమైన శబ్దం వినిపించి మెలకువ వచ్చింది. ఏమిటా అని లేచి చూడగా అది ఒక స్త్రీ కంఠం. రక్షించు రక్షించు అంటూ విలపించే ఆర్తనాదం. విస్తుపోతూ ఆ శబ్దం వచ్చిన దిక్కుకి వెళ్ళాడు బాలయోగి. అక్కడ చెట్టు చాటున నక్కి ఉన్న ఒక సుందరాంగి భయంతో కంపించిపోతూ అతడి వంక దీనంగా చూసింది. నన్నామె తరుముతూ వస్తున్నది, దాక్కునేందుకు తావు చూపించు, రక్షించు మహానుభావా అంటూ కడుపు కరిగిపోయేటట్టుగా ప్రార్థించింది. ఎవరా తరుముకు వచ్చేది, ఎందుకలా వస్తున్నది అంటూ ప్రశ్నలు వేయసాగాడు బాలయోగి. ఇప్పుడేమీ అడగకండి. సూకరదేశ ప్రభువు కుమారుడు భీకరసేనుడు ఒక యక్షకన్యను పెళ్లాడదామనుకున్నాడు. తర్వాత ఆయన మనస్సు నాపైన చిక్కుకున్నది. అందుకని ఆమెకు నాపైన ద్వేషం పుట్టింది. ఆమె నన్నేమి చేసినా చేయగలదు అని చెప్పిందామె. మరైతే భీకరసేనుణ్ణి పెళ్లాడాలని ఉన్నదా నీకు అని మళ్ళీ అడిగాడు బాలయోగి. వాడు కురూపి. వాడిని చేసుకోవటానికి ఏ ఆడది ఇష్టపడదు. యక్షకన్యకు ఇష్టం లేదు. కానీ వాడు ధనవంతుడు. ధనం కోసమే ఆమె అతనిపైన ప్రేమ ఉన్నట్టుగా నటిస్తున్నది అని చెబుతూ, స్వామి, ఇంక జాగు చేయకండి. కంటబడితే నన్ను ప్రాణాలతో వదలదు ఆమె. రక్షించండి, రహస్య స్థలం ఏదైనా చూపించండి అంటూ ప్రాధేయపడింది. జాలిపడ్డాడు బాలయోగి. వెంటనే ఆమెను తన కుటీరానికి వెంటబెట్టుకుని వెళ్ళాడు. లోపలి నుండి కమండలంతో ఉన్న మంత్రజలం పట్టుకువచ్చి ఆమె మీద చిలకరించాడు. మరుక్షణంలోనే ఆ సుందర కన్య అందాలు చిందేటి ఒక తుమ్మెదగా మారిపోయింది. జూంకారం పెట్టుకుంటూ పోయి పువ్వుల మీద వాలి వాటిలోని మకరందాన్ని చవిచూడసాగింది. సరే, ఈ తుమ్మెద ఈ సమీపంలో తోటలోనే సంచరిస్తూ ఉంటుంది కదా అని అనుకున్నాడు బాలయోగి. అంతలోనే గాజులు గలగలం అనిపిస్తూ యక్షకన్య అతడి ఎదుట ప్రత్యక్షమైంది. ఈ దారిని ఎవరైనా మానవకన్య రావటం చూశావా అని అడిగింది గద్దించే ధోరణిలో. బాలయోగి బిత్తరపోతూ లేదన్నాడు. తప్పించుకో చూశావంటే కుదరదు, నిజం చెప్పు. ఆమెను ఎక్కడ దాచావో చెప్పు అంటూ ఆ యక్షకన్య అతనిని నిలదీసి అడిగింది. నాకు తెలియదు కాక తెలియదు అని అనేశాడు బాలయోగి. అంతలో తుమ్మెద వచ్చి ఊరుకోక యక్షకన్య ముక్కు మీద పుటుక్కున కుట్టింది. యక్షకన్య దానివైపు తీవ్రంగా చూసి, ఓసి నీవేనా, చూసుకొని నేను చేస్తాను అంటూ హూంకరించింది. యక్షకన్యను కుట్టిన ఆ తుమ్మెద అల్లబిల్లిగా తిరుగుతూ పోయి మెల్లగా బాలయోగి కుటీరంలో ప్రవేశించింది. కుటీరంలో ఒక చిన్న గదిలో బల్ల అమర్చి ఉంది. బల్ల మీద వ్రాత పరికరాలున్నాయి. తుమ్మెద సరాసరి అక్కడికి వెళ్ళి సిరా బుడ్డీలో కాళ్ళు ముంచింది. బల్ల మీద ఉన్న తెల్ల కాగితం పైన వంకర టింకరగా గీతలు పెట్టింది. ఆ గీతలు పరిశీలనగా చూస్తే బాలయోగి భాషలో కృతజ్ఞురాలను అని అర్థమిచ్చేటట్లుగా ఉన్నది. అలా గీతలు గీయటం పూర్తి కాగానే ఏదో ఒక గొప్ప విధి నెరవేర్చుకున్నట్టుగా తృప్తితో సంతోషంతో చెట్టు చెట్టుకి పువ్వు పువ్వుకి తిరుగుతూ సాగిపోయింది. అక్కడ కసిపోని ఉన్న యక్షకన్య ఊరికే ఉండలేదు. తనకు నేస్తాలైన కందిరీగల్ని పిలిచింది. అందాలు చిందేటి ఆ తుమ్మెద ఈ ప్రాంతాలలో సంచరిస్తూ ఉంటుంది. దానిని ఎలా అయినా పట్టి గూట్లో చిక్కించుకొని అది దొరికిన వెంటనే నాకు కబురు పంపించవలసిందే అని నా ఆజ్ఞగా సాలిపురుగులన్నింటికీ చెప్పిరండి అన్నది. తక్షణమే ఆ కబురు అడవిలోని సాలీడులన్నింటికీ అందించిన కందిరీగలు.
మరికొద్దిసేపటికే మన తుమ్మెద తిరుగుతూ తిరుగుతూ ఒక పరమ సుందరమైన పువ్వుల గుత్తి మీద వాలింది. అక్కడ ఒక సాలీడు పట్టు దారాలతో ఉచ్చుపన్ని కూర్చొనుంది. తుమ్మెద కంటపడగానే అది అనేక విధాలుగా దానిని పొగుడుతూ తీయని మాటలు చెప్పి, మా ఇల్లు చూద్దువు గాని లోపలికి రా అని పిలిచింది. అమాయకమైన ఈ తుమ్మెద సాలీడు మాటలకు ఉబ్బిపోయి లోపలికి వెళ్ళి గూట్లో ఇరుక్కుంది. దాని రెక్కలకు కాళ్లకు ఉచ్చులు బిగిసిపోయినాయి. అందుచేత అది కాస్త కూడా కదలలేకపోయింది. యక్షకన్య పోగానే తుమ్మెదను వెతకటం కోసం బయలుదేరాడు బాలయోగి. ఎంతకు తుమ్మెద కనపడలేదు. పువ్వు పువ్వు వెతికాడు, ప్రతి సాలెగూడు పరిశీలించాడు. చివరకు అది ఇరుక్కుపోయిన ఈ సాలెగూటికి వచ్చాడు. తుమ్మెద కంటపడినందుకు ఆనందమైంది, కానీ అది ఇలా ఇరుక్కుపోవటం చూసి చెప్పలేనంత కోపం వచ్చింది. వెంటనే సాలెగూటిని వేలితో చుట్టబెట్టి స్వరూపనాశనం చేశాడు. తుమ్మెదను తాకి మంత్రం జపించాడు. తక్షణమే అది మామూలు ఆనాటి కన్యరూపం పొంది చిరునవ్వు నవ్వుతూ ఎక్కడికో ఎగిరిపోయింది. బాలయోగి ఆశ్చర్యంతో చూశాడు. బాగా యోచించగా తన మంత్రంలో పొరపాటు వల్ల ఆ తుమ్మెద మానవ కన్యగా మారిపోయినప్పటికీ రెక్కలు మాత్రం అలానే నిలిచిపోయినట్లుగా గ్రహించాడు. ఆ కన్య ఎగిరిపోతూ నవ్విన చిరునవ్వు మటుకు అతని హృదయం మీద అచ్చుపడిపోయింది. ఎందుచేత ఆమె మారు మాట్లాడకుండా ఇంత ఉపకారం చేసిన తనకు కృతజ్ఞత అయినా తెలపకుండా వెళ్ళిపోయిందా అని ఆలోచించుకుంటూ అతడు తన కుటీరం చేరుకున్నాడు. గదిలోకి వెళ్ళి కాగితం పైన గీతలు చూసుకోగానే అతని కన్నుల వెంట అప్రయత్నంగా జలజలమంటూ బాష్పాలు రాలినాయి. కథ సమాప్తం. ఇక ఈ కథ 1952 జూన్ నెల చందమామలో వచ్చింది. రచయిత్రి కుమారి హేమలత గారు సికింద్రాబాద్ నుంచి. ఈ బాలయోగి, ఆయనకున్న మంత్రశక్తులు, ఈ కన్యను 2 సార్లు అతను కాపాడటము, ఆ యక్షకన్య అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఆ కన్య తుమ్మెదగా మారిన తర్వాత గదిలో బల్ల మీద ఉన్న కాగితం మీద సిరాతో రాసింది కదా తన కాళ్ళను ముంచి. అసలు ఆ సీన్ చదువుతున్నప్పుడు ఈగ సినిమాలో ఈగ బిందు కన్నీటి చుక్కలతో నేనే నాని అని రాసిన సీన్ గుర్తొచ్చింది. నేను నిజంగా ఆ సినిమాలో ఈగ అలా కన్నీటితో రాయడం చూసి చాలా సర్ప్రైజ్ అయ్యాను. కమ్యూనికేట్ భలే చేసిందే అని. కానీ ఈ కథ చూడండి, 1952 జూన్లో వచ్చిన చందమామ కథ ఇది. అందులో తుమ్మెదగా మారిన కన్య తన కాళ్ళని సిరాబుడ్డీలో ముంచి కృతజ్ఞతలు అని రాసింది. బహుశా ఇట్లాంటి కథల నుంచి ఇన్స్పైర్ అయ్యి ఈ సినిమాలన్నీ తీస్తారు కదా. చాలా బాగా అనిపించింది. ఈ కథలో నాకు నచ్చిన పార్ట్ అయితే ఆ సీన్ అనమాట. ఆ కాస్త భాగం చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించింది ఈ కథ కామెంట్లో చెప్పండి. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంతకుముందు అనుకున్నాం కదా, కథలు చెప్పిన తర్వాత కథల గురించి మాట్లాడుకుందామని. ఈ కథలు విన్న తర్వాత మీ అభిప్రాయాలను తప్పకుండా కామెంట్స్లో పంచుకోండి. థ్యాంక్ యూ.